హాయ్ చిన్నోడు చిన్నమ్మ బాగున్నారా? మేము మొన్న శివరాత్రికి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాంరా. చిన్నప్పుడు ఎప్పుడో 7-8 సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మమ్మతో కలిసి వెళ్ళాను. చూడండి ఎంత సరదాగా ఉన్నారు అందరూ, ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళాము. మాసం తిప్పి వెళ్దామని అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మూలపాలెంలో దిగామట. చూడండి ఎలా ఆడుకుంటున్నారో పిల్లలు, అదిని మావయ్య వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. చూడండి మీకు కనిపిస్తుంది కదా, అది కిచెన్. గోడకి అది పేడ ఇసుక కలుపుతారు కదా, అది ఫుల్ వీడియోగా తీయలేదు. చిన్నప్పుడే కాలువ దగ్గరికి వచ్చి ఆడుకుని స్నానం చేసి బొమ్మలాట చిప్పలాట్లు ఇవన్నీ ఆడుకునేదాన్ని. నా చిన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ నా పిల్లలు పుట్టి నా పిల్లలు చిన్నోళ్ళు అయినప్పుడు వచ్చాను మళ్ళీ ఊరు. చూడండి ఎలా కబుర్లు చెప్పుకుంటున్నామో. ఇది కనిపించేది మా పిన్ని వాళ్ళ ఇల్లు, పక్కనే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది. చూడండి ఎలా కూర్చున్నారు అమ్మమ్మ పెద్దమ్మమ్మ వీళ్ళందరూ. పిల్లలు కోళ్ళు గూడులోకి వెళ్ళి కోళ్ళన్నీ వదిలేశారండి. పిల్లలు కదండి ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళు మనం ఆపలేం కదా. పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారు. ఆ కుండలు పెళ్ళిళ్ళకి పెడతారండి. కోళ్ళు గూడులోకి వెళ్ళి కోళ్ళని ఎలా వదిలేస్తున్నారు చూడండి. కొంచెం నాయిస్ వస్తుంది, హార్న్స్ అవి. మాది రోడ్డు పక్కనేనండి ఇల్లు. మా అమ్మమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు అండి. చూడండి ఎలా ఉందో, చిన్న గుడుసు. అందులో తాతయ్య అమ్మమ్మ ఉంటారు. ఉండడానికి చిన్న గుడిసైనా బంగళైనా భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటేనే అదే పండగ కదండి. చూడండి అమ్మమ్మ బట్టలు చదురుతుంది మాసం తిప్పి వెళ్ళడానికి తాతయ్యకి అమ్మమ్మకి. తాతయ్య టీ తీసుకొచ్చాడు, నేను తాగనని పక్కన పెట్టేసింది. ఇది ముగ్గు గుట్ట అంటారండి, అక్కడ ముగ్గు తయారు చేస్తారు. మా అమ్మమ్మలు నా చిన్నప్పుడు వచ్చాను చెప్పాను కదండి, మళ్ళీ నా పిల్లలు చిన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఎప్పుడు వెళ్తానో కూడా తెలీదు. చూడండి అందరూ ఆటో దగ్గర నుంచి సామాన్లు ఇవన్నీ పట్టుకుని బయలుదేరుతున్నాం. సామాన్లు అది తీసుకుని బయలుదేరుతున్నాం అండి. చూడండి అక్క మావయ్య అందరూ. మా అక్క మీకు హాయ్ చెప్తే చూడండి, హాయ్ బాగున్నారా అంటుంది. మా మావయ్యని కూడా హాయ్ చెప్పమన్నదండి, దీంతో చెప్పనా అని ఎటగారు మాడుతున్నాడు. మా తమ్ముడు మా మరదలు. పడవ ఎక్కడానికి బయలుదేరుతున్నాం, కొంచెం దూరం నడవాలండి. అదిగోండి కబుర్లు చెప్పుకుంటూ అలా మెల్లగా నడుస్తున్నాం అందరం. చూడండి ముగ్గులు, అది చుక్కల ముగ్గులు అక్కడ చాలా బాగా పెడతారండి. మా అమ్మమ్మ చాలా పెద్ద పెద్ద ముగ్గులు పెడుతుంది, చుక్కల ముగ్గులే పెడతారండి. చూడండి ముగ్గులు కూడా తీసాను, అదిగోండి బాగున్నాయా ముగ్గులు. దగ్గరికి వచ్చామండి పడవ ఎక్కడానికి. అదిగోండి ఆంజనేయ స్వామి గుడి, దుర్గమ్మ గుడి, నందీశ్వరుడిని కూడా ప్రతిష్ఠించారండి. చిన్నప్పుడు ఇక్కడ కూడా వచ్చేదానండి నేను ఆడుకోవడానికి అమ్మమ్మతో కలిసి. ఫైనల్లీ రేవు దగ్గరికి అయితే వచ్చేసామండి పడవ ఎక్కడానికి మనందరముని. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఎలా హాయ్ చెప్తున్నారు. ఇంకా పడవ ప్రయాణం, బయ్యన్నబావ దగ్గరికి వెళ్ళడం, అక్కడ స్నానాలు చేయడం, దర్శనం చేసుకోవడం, భోజనం చేయడం, ఇంకా బోల్డ్ వీడియోస్ ఉన్నాయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చిన్నోడు చిన్నమ్మ లైక్ చేస్తారు కదా.